देशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే सरसिज मुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतरफणिराड्भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामम् कटिनिकटशिरः पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणम् रङ्गराजम् भजेऽहम्. यद्बृन्दावनपण्डितम् दधिरवैर्यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षि जलजप्रस्पर्धमानर्धियत् यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूच्य प्रसङ्गोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः श्रीरङ्गिणो मङ्गलम्. श्रीस्तनाभरणम् तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्वान्तम् उत्सङ्गे అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ చక్కటి రీతిలో చాలా తొణకకుండా బెణకకుండా ఒకే రకమైనటువంటి గొంతు మార్ధవంతో నిన్నటి విషయాన్ని పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి అనురాధను మనసారా అభినందిస్తున్నాను. చక్కగా కూర్చుకున్నారు, కూర్చేరు అంటాను. దంపతులలో ఎవరి సప్రతిభ ఏదో నాకు తెలియదు, కానీ నాకైతే కూర్చేరు అనే అనాలనుంది. అలా కూర్చినటువంటి తీరులో ఉపోద్ఘాతంలో ఉండేటటువంటి శైలిని బట్టి నేను అది శ్రీనివాసరావు గారు రాసి ఉంటారు అని అనుకున్నాను. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా ఒక స్వయంగా ఇంతకు ముందు ఉన్న విషయాలనే మళ్ళీ ముందుగా కూర్చడంలో భట్టరు వారు రచించినటువంటి తనయన్ గురించినటువంటి ప్రస్తావనని బట్టి ఉపోద్ఘాతం చాలా అందంగా సాగింది. అంటే శ్రీరంగం పట్ల భట్టరు వారికి ఉండేటటువంటి ప్రావణ్యాన్ని చెప్పడం కోసం తీసుకున్న ఒక ఉదాహరణ. భట్టరు వారి ఉద్దేశంలో నమ్మాళ్వార్లు తిరువాయుమొഴി అంతా కూడా రంగనాథుని విషయంగానే చెప్పారు అని చెప్పినటువంటి తనయన్ అని మనం అనుకున్నాం. ఆ ప్రావణ్యం అందులో తెలుస్తూ ఉపోద్ఘాతం అందంగా సాగింది. శ్లోకానుసంధానం కూడా చాలా స్పష్టంగా సాగింది. శ్లోకంలో ఉండేటటువంటి అర్థ వివరణలో కూడా ఏ రకమైనటువంటి తేడా లేదు. కాకపోతే ప్రతిపదార్థం చెప్పినప్పుడు ప్రతి మహా అంటే విశ్వసిస్తున్నాను అని ఏకవచనం చెప్పారు, కానీ అక్కడ క్రియాపదం బహువచనం. మళ్ళీ దాన్ని సర్దుకున్నారు. విశేషాలని తాత్పర్యాన్ని చెప్పినప్పుడు ప్రతి మహా అని విశ్వసిస్తున్నాము అని బహువచనంగానే చెప్పారు. అది ప్రతిపదార్థంలో మాత్రం ఏకవచనంగా చెప్పడం అనేది చిన్న స్ఖాళిత్యం. దాన్ని ఒకటి సర్దుకోవాలి. అలాగే 4 శ్లోకాలలో విమానం గురించి వైభవాన్ని చెప్పారు అని చెప్పినప్పుడు మొదటి 2 శ్లోకాలలోనూ దాని ఆధిక్యత అని అన్నారు. ఆధిక్యత అనడం కంటే కూడా ఆధిక్యత అంటే దీనికంటే అది గొప్పది అని చెప్పడం, అది కూడా తప్పు కాదు. కానీ ఇంకా దానికి ఉండేటటువంటి విశిష్టత రావాలి అంటే దివ్యత్వం అని అనుకుందాం. ఎందుకంటే మనం దివ్య ప్రబంధాలు, దివ్య సూరులు ఇలాంటి మాటల్ని చేయడంలో వాళ్ళు ప్రాకృతికమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారు కాదు అనే ఉద్దేశంతో మనం దివ్య సూరులని, దివ్య క్షేత్రాలని, దివ్య ప్రబంధాలని ఇలా చెప్తూ ఉంటాం కదా. అంచేత అక్కడ ఆ 2 శ్లోకాలలో ఈ శ్రీరంగ విమానం కూడా అలాగే దివ్యమైనది తప్ప ప్రాకృతమైనది కాదు అనే విషయాన్ని మనకి స్పష్టం చేశారు అని అక్కడ ఆధిక్యత అనడం కంటే దివ్యత్వం అనే పదాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే శృతి శత సమానర్థి అన్నప్పుడు కూడా శతకములు
అని కాకుండా శతములు అంటే శతం అంటే 100, శతకం అంటే కూడా 100 అనే అర్థం. శృతి వాక్యములకి శృతి శతములు అంటే అక్కడ ఆనంత్యం అని అర్థం, అంతే. దాన్నే స్పష్టం చేశారు, దాన్నే వివరణం చేశారు. అనడంలో శతకం అని అన్నారు, అన్నా తప్పు కాదు, కానీ శతము అంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే దిద్దుకోగలిగిన సమర్థత, గ్రహించగలిగినటువంటి ఒక శ్రద్ధ ఉన్నవాళ్ళు కాబట్టి చెప్పడం, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా సాగింది. విశేషాలను కూడా చివరిలో అందంగా అందించారు. ఉపోద్ఘాతము బాగుంది, ముగింపు బాగుంది, శ్లోకానుసంధానం బాగుంది, శ్లోక వివరణం కూడా చక్కగా సాగింది. ఈ శక్తి ఆ దంపతులకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ దంపతులు ఈ రకంగా చక్కగా సంప్రదాయ వ్యాసంగం చేస్తూ మంచి విషయాలను ఇలాగే మంచిగా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ అందిస్తూ ఒక మంచి మిథునంగా అందరికీ స్పృహణీయులై ఉండాలి, మార్గదర్శకులై ఉండాలి. ఆ రకంగా ఆచార్యులు పెరుమాళ్ళు అనుగ్రహించాలి, విశేషించి శ్రీరంగనాథుడు అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఒక విశిష్టమైనటువంటి రోజు కూడా. మామూలుగా అయితే అమావాస్య మనకంత మంచి రోజుగా అనిపించదు. అలాగే వేదాధ్యయనం కూడా అమావాస్యకి పౌర్ణమికి నిలుపుదల చేస్తారు. మన వ్యాసంగంలో మనం అలాంటి నియమం పెట్టుకోలేదు. ఎందుకంటే మనం చేస్తున్న అధ్యయనం ఎలాంటిది అంటే ద్వయమంత్రానుసంధానం లాంటిది. ద్వయమంత్రానుసంధానానికి ఏ రకమైనటువంటి తేడా, ఏ రకమైనటువంటి నియమము లేదు కాబట్టి శ్రీరంగరాజస్తవం కూడా ద్వయమంత్రార్థ ప్రతిపాదకం. ఇప్పుడు అనురాధ గారు చెప్పారు కాబట్టి స్తోత్రానుసంధానానికి ఇలాంటి నియమాలు అక్కర్లేదు అనే ఉద్దేశంతో మనం సమయాన్ని కూర్చుకుంటూ ఇలాంటి అడ్డులని పెట్టుకోకుండా కొనసాగిస్తున్నాం. కానీ అమావాస్యలలోనే పండగగా జరుపుకునేటటువంటి అమావాస్య మనకి దీపావళి అమావాస్య అని, అది మనం పండగగా చేసుకుంటాం. దానికి ఉండే విశిష్టత దానికి ఉంది. అలాగే ఒక మంచి పండగగా చేసుకునేటటువంటి అమావాస్య పుష్యబహుళ అమావాస్య అంటారు. దీనికి ఉండేటటువంటి ఈనాటి ఈ అమావాస్యకి ఉండేటటువంటి విశిష్టత, వైభవం మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. విశేషాలన్నీ ముందు చెప్పుకుంటే పాఠ్యాంశం సాగటం లేదు, అందుకని ప్రాధాన్యం పాఠ్యాంశానికి ఇస్తూ తప్పకుండా చెప్పుకుందాం. ఇవాళ మనకి చాలా ఉంది, ప్రమాణ తిరట్టులోనూ చాలా ఉన్నాయి. అలాగే నిన్ననిచ్చిన టాస్క్ ఒకటి ఉంది. ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశారు అనురాధ గారు. దివ్య దేశాలు, స్వయం వ్యక్తాలు 8 చక్కగా చెప్పారు. కానీ దీంట్లో కూడా చిన్న ఒక సందేహం ఉంది నాకు. ఆ సందేహం తీర్చుకున్న తర్వాత రేపు దాని గురించినటువంటి ప్రస్తావన చేస్తాను. మీరు చెప్పింది కరెక్టే, తప్పని కాదు, కానీ ఏమిటి సందేహం అనేది కూడా నేను చివరిలో మీకు తెలియచేస్తాను. అలాగే మరొక టాస్క్ మనం చెప్పుకున్నాము, వరదరాజస్తవంలో ఉండేటటువంటి వృత్తాలు, ఏ వృత్తాలు చెప్పబడ్డాయి అనేది, అది చివరిలో తెలుసుకుందాం మనం. అలాగే ఇవాళ పాశురాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, వాటిని కూడా చదువుకుంటూ ఈనాటి విశిష్టతను కూడా మనం తెలుసుకుంటూ ముందుకి సాగేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం శ్లోకానుసంధానంతో ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. ఇప్పుడు 41 నుంచి అనుసంధానం చేసుకుందాం మనం. పూర్వేణ తాం తద్వదుదార నిమ్న ప్రసన్న సీతాశయమగ్ననాథాః పరాంకుశాజ్యాః ప్రథమే పుమాంసః నిషేదివాంసో దశ మాం దయేరం ఆధారశక్తిముపరి ప్రకృతిం పరేణ తాం కూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిమధితన్నళినం విదాయ శ్రీరంగధామసు నివిష్టమభిష్టవాని పరేణ నాకం పురిహేమమయ్యాం యో బ్రహ్మకోశోస్త్యపరాజితాఖ్యః శ్రీరంగనామ్నాతమపౌరుషేయం విమానరాజం భువి భావయాని అనాద్యామ్నాతత్వాత్ పురుషరచనాదోషరహితం జనేతాన్స్తాన్ కామాన్ విదధదపి సాయుజ్య హృదయం అసందేహాచ్యాసం భగవదుపలంభస్థలమమీ ప్రతీమః శ్రీరంగం శృతిశతసమానర్థి శరణం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం.
ఇవాళతో మనం చెప్పుకోబోయే శ్లోకార్థానుసంధానంతో విమాన దర్శనం మనకి పరిపూర్ణమవుతుంది. నిన్నటి శ్లోకంలో ఇది అందరూ ఆశ్రయించడానికి తగినది అన్నారు. అనురాధ గారి మననం స్పష్టంగా సాగింది కాబట్టి మళ్ళీ ఆ విశేషాలను మనం చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. వేదంతో సామ్యం చెప్పారు. వేదం లాంటిదే ఇది అన్నారు. ఓంకారం లాంటిదే ఇది అని అన్నారు. అనేక విశేషణాలను మనకు తెలియజేశారు. అందులో నిన్న మనం చెప్పుకున్న ప్రత్యేకమైనటువంటి విషయం సాయుధ్య హృదయం అన్న చోట వేదం కాని శాస్త్రం కాని భగవంతుడు కాని మనకి కోరినటువంటి ఫలాలను ఇచ్చినప్పటికీ ఆ ఫలాల కంటే ఏది ఇవ్వాలనుకుంటాడు అంటే సాయుధ్యాన్నే ఇవ్వాలి అని అనుకుంటున్నాడు, మోక్షాన్నే ఇవ్వాలి అని అనుకుంటారు అని చెప్పాం. అక్కడ మనం ఒక వేదాంత వాక్యాన్ని అనుసంధానం చేసుకున్నాం, శృతి వాక్యాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అన్న చోట, అలాగే ఎన్నో రకాలైనటువంటి కోరికలను ఇవ్వడం అన్న చోట శ్రీరంగం కూడా అలాగే, శ్రీరంగం అంటే శ్రీరంగ విమానం కూడా ఎవరు ఏది కోరితే దాన్ని అందిస్తుంది దర్శనం ద్వారానే అని చెప్పడం ఒక విశేషమైతే, అక్కడ ఉండేటటువంటి రంగనాథుడు కూడా అలాగే మనకి కావలసిన వాటిని ఇస్తాడు అన్న చోట మరొక సమన్వయాన్ని చేస్తున్నారు. ఏది అంటే ఒక నాట్య రంగం కదా శ్రీరంగం. శ్రీరంగం అనేటటువంటి పదానికి మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి అర్థాలని చెప్పుకున్నాం. అందులో రంగనాథునికి నాట్యస్థలి, రంగనాయకికి నాట్య రంగం అని మనం అక్కడ చెప్పుకున్నాం. భగవంతుడు అక్కడ అనేక రకాలైనటువంటి దశలని ఆయన కలిగి ఉంటాడు. అప్పుడే మనం చెప్పుకున్నాము దశావతార స్తోత్రంలో దశధా నిర్వర్తయన్ భూమికాహ అంటూ దశావతార స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని చివరిలో అనుసంధానం చేసుకుందాం ఒకసారి. ఎన్నో అన్నింటినీ అందిస్తారు అని. నాట్యం అంటే అది ఒక్కటే అయినా బహుధా అన్ని రకాలుగా ఉన్న ఎవరికి ఏది కావాలంటే దాన్ని అందిస్తుంది అనేటటువంటి ఒక ప్రమాణాన్ని మనకి ఇందులో వెనకని వ్యాఖ్యానంలో చూపించారు. మనకి నాట్య రంగంగా నాట్యం భిన్న రుచేహ జనస్య బహుధాపి ఏకం సమారాధనం, బహుధాపి ఏకం సమారాధనం. ఎన్ని రకాల రుచులు కలిగిన అందరికీ ఆనందాన్ని తృప్తిని కలిగించేదే నాట్యం అనేటటువంటి కాళిదాసు యొక్క వాక్యాన్ని మనకక్కడ జ్ఞాపకం చేశారు. అలాగే ఆ నాట్యం లేదా నాటకం అన్ని రకాలైన రసాలని మనకి కలిగిస్తుంది, నవరసాలని పోషిస్తుంది. కానీ ప్రధానమైనటువంటి రసం అందులో శాంతరసం అని చెప్పినట్లుగానే శ్రీరంగ విమానం కానీ లేకపోతే వేదం కానీ కర్మకాండలని చెప్పినా, ఇష్టకార్యాలని చెప్పినా, రకరకాలైనటువంటి యాగాలని చెప్పినా, కోరికలని తీరుస్తుంది అని చెప్పినా దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం మోక్షాన్ని ఇవ్వటం, మనని ఆ రకంగా ట్రైన్ చేయడం, మనకి ఆ రకమైనటువంటి కొన్ని నియమ నిష్టలని పాటించేటట్లుగా మనని ముందు తీర్చిదిద్దడం అని నిన్న ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. దశదా నిర్వర్తయన్ భూమికాం అని మనకి దశావతార స్తోత్రంలో పరమాత్మే దశావతారాలని ఎత్తాడు అంటే ఇదిగో ఇంత రకరకాలైన వైవిధ్యం ఉన్న వారికి ఆనందాన్ని కలిగించటం కోసం అంటూ ఆ శ్లోకంలో మనకి చెప్తారు. అలా మోక్షదాయకమైనది శృతి శతములు మనం అనుసంధానం చేసినదే మనకి కలిగేటటువంటి ఒక ఫలం, ఒక దర్శనం ఇప్పుడు మనకి కేవలం శ్రీరంగ విమానం చూస్తే కలుగుతుంది అని భగవంతుడు మనకి దగ్గరవుతాడు కనుక శృతి శత సమానర్థి అని మనకు అందులో వృద్ధి అంటే సంపద తుల్యమైనటువంటి వైభవం కలిగినది అని చెప్పారు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, భగవంతుడు కూడా ఎలా చెప్పుకుంటున్నాడో అదే ఫలితం మనకి ఇక్కడ భగవంతుణ్ణి మన దగ్గరికి చేసి ఇస్తుంది. వేదం కంటే కూడా అధికమైనటువంటి గొప్పతనం దీనికి ఉంది. అవైతే అన్నీ చదవాలి, ఇదైతే కేవలం దర్శనం చేస్తే చాలు భగవంతుని ప్రాప్తి మనకి కలుగుతుంది అని అన్నారు అని అనుకున్నాం. శిఖరిణి వృత్తం అని అనుకున్నాం. అక్కడ ఉండేటటువంటి ఆ గర్భాలయ గోపుర శిఖరాల వైభవాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు మనం
తర్వాతి శ్లోకంలో దాని యొక్క భోగ్యతని మనకి తెలియచేస్తున్నారు. అంటే అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది అనమాట. భోగ్యత అంటే అదే కదా, భోగ్యంగా ఉంది భోగ్యంగా ఉంది అని మనం అనుకుంటున్నాము అంటే ఆ భోగ్యత ఏది అంటే అనుభవైక వేద్యంగా ఉండడం అనే దాన్ని మనకు చెప్తున్నారు. మళ్ళీ ఇంకా 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 అనుభవం కావాలి అనిపించేటట్లుగా ఉండడం అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. అపి ఫణిపతి భావాత్ శుభ్రం అంతస్యాలోహ మరకత సుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకల జలధిపాన శ్యామ జీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనే నః. ఇది మనకి శ్లోకం. వెనకటి శ్లోకాల నుంచి ఒక్కొక్క కనెక్షన్, సంగతి అంటారు చూసారా, దాన్ని మనం తెచ్చుకుంటూ ఉండాలి. మొదట శ్లోకంలో అంటే ఆధార శక్తి ముపరి అన్న దాంట్లో హృదయాహం పీఠార్చన అని మనం చెప్పుకున్నాం. అంటే ముందు దాన్ని మనసా దర్శించారు, దాన్ని భగవంతుని ఆవాస స్థానంగా శుద్ధి చేసుకున్నారు అని మనం అనుకున్నాం. తర్వాతి శ్లోకంలో అంటే అంతకు ముందు తర్వాత 43వ శ్లోకంలో అది సాక్షాత్తుగా వైకుంఠ విమానమే అనేటటువంటి పేరు మారింది అని దాన్ని దివ్యత్వాన్ని మరింతగా బలపరిచారు. అందులో అపౌరుషేయమైనది అని చెప్పారు కాబట్టి ఆ అపౌరుషేయమైనటువంటి వేదంతో దీనికి సామ్యాన్ని చెప్పారు, అపౌరుషేయత్వాన్ని స్థిరపరిచారు అనటం కాదు, దీనికి ఆ లక్షణాలన్నీ అనువర్తిస్తాయి అనేదాన్ని తర్వాతి శ్లోకంలో మనకి తెలియచేశారు. ఇప్పుడు వెనకటి శ్లోకంలో ఉన్న ఒక పదాన్ని ఆధారంగా చేసుకొని మనకి ముందుకి తీసుకుని వెళుతున్నారు. వెనకటి శ్లోకంలో ఉన్న పదం ఏది అంటే అసందేహ అధ్యాసం అనే మాట ఉంది చూసారా. సందేహం కలిగించేది కాదు, సందేహానికి తావు ఇవ్వదు, సందేహము లేదు విపర్యయము ఉండదు అనే విషయాన్ని అక్కడ చెప్పారు. అంటే స్పష్టంగా ఉంటుంది, స్ఫుటంగా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి శంక కలిగించేటట్లుగా ఉండదు అనే విషయాన్ని మనకి అందులో చెప్పినట్టే. అప్పుడు ఒక సందేహం కలిగింది. ఏమా సందేహము అనంటే, ఏదైనా సరే స్వచ్ఛంగా ఉంటే కదా ప్రత్యక్షంగా దర్శనాన్ని కలిగిస్తుంది, లోపల ఉండేటటువంటి అంశాన్ని ప్రకాశింపచేస్తుంది. కానీ ఈ శ్రీరంగ విమానం స్వచ్ఛంగా లేదే అని మీకు సందేహం కలుగుతుందేమో. ఇది చాలా స్వచ్ఛమైనది సుమండి అని మనకి స్పష్టం చేస్తున్నారు. స్వచ్ఛత అంటే ఏ రకమైనటువంటి కలుషం లేకుండా ఉండడం. ఎప్పుడైతే ఏదైనా ప్రకాశించాలి అంటే అట్నే లోపల ఉన్నది బయటికి కనిపించాలి అని అంటే అది స్వచ్ఛంగా ఉండాలి, ఉంటేనే కనిపిస్తుంది. లేదా మరొకమైనటువంటి రంగులతో కలిగి ఉంటే అది కనపడేది కాదు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అద్దాలు పెట్టుకుంటాం అనుకోండి ఇంటికి, కిటికీలకి వాటికిని, అప్పుడు లోపల ఉన్న వాళ్ళకి బయటిది కనిపిస్తుంది, బయటనున్న వాళ్ళకి లోపలిది కనిపించకుండా ఉండేటటువంటి అద్దాలు పెడుతూ ఉంటారు. ఇదివరకు అద్దం అంటే బయట వాళ్ళు లోపలికి, లోపలి వాళ్ళు బయటకి కూడా కనిపిస్తూ ఉండేవారు. కానీ అలా కాకుండా దానికి ఒక రకమైనటువంటి వస్తువుతోటి అలాంటి అద్దాలు తయారు చేస్తున్నారు. ఎండలో వెళ్ళాం అనుకోండి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాం మనం, అప్పుడు మన కళ్ళు వాళ్ళకి కనిపించవు, కానీ మనకైతే బయటనున్నదంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా ఏదైనా సరే స్ఫుటంగా మనకి కనిపించాలి అంటే ప్రకాశింపచేసేది ఏదవుతుంది అంటే స్వచ్ఛమైనది అవుతుంది. మనం రంగ విమానాన్ని చూస్తున్నాం కదా, ఎలా ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్నది లోపల ఉండేటటువంటి పరమాత్మని ఎలా ప్రకాశింపచేస్తుందండి అని మనకి సందేహం కలుగుతుందేమో అని, ఇది నల్లగా ఉండదు సుమండి, తెల్లగానే ఉంటుంది అని చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు నల్లగా ఎందుకు కనిపిస్తోంది అంటే నల్లగా అయిపోయింది అంటున్నారు. చూడండి, పిల్లలు ఎవరైనా సరే తెల్లగా ఉండాలి అని కోరుకుంటారు. పుట్టిన వెంటనే తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడు, తెల్లగా పొడవుగా ఇలా ఏవేవో ముద్దులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పుట్టినప్పుడు అందరి పిల్లలు తెల్లగానే పుడతారు, తర్వాత కలర్ మారిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు నల్ల ముద్దులో ఉన్నాడు పిల్లవాడు.
కానీ వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ మాత్రం వాడు నల్లగా ఉన్నాడు అనేదాన్ని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత తెల్లగా పుట్టాడో తెలుసా, ఎంత రంచి రంగు అనుకో, కానీ అదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా అయిపోయాడు, ఆ గాలికి అలా అయిపోయాడు, ఆ ధూళికి అలా అయిపోయాడు అని, ఎండలో తిరిగి అలా అయిపోయాడు, స్కూల్కి వెళ్ళి అలా అయిపోయాడు అని అంటూ ఉంటారు చూసారా. అంచేత వాడు అసలు రంగు కనిపిస్తున్న రంగు కాదు, ఈ కనిపిస్తున్న రంగుకి వేరే కారణం ఉంది అని చెప్తారు చూసారా. అలా చెప్తున్నారు ఇక్కడ మనకి భట్టర్ వారు ఆ శ్రీరంగ విమానాన్ని. శ్రీరంగ విమానం తెల్లనైనదే అని స్పష్టం చేస్తున్నారు. నల్లబడడానికి కారణాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఇందులో పులకయతి అనేది మనకి క్రియాపదం. పులకయతి, పులకలు అంటే గగుర్పాటు అని మనం అంటాం చూసారా. ఆ గగుర్పాటు దగ్గర చూసేటప్పుడు అదే కృష్ణ యశోద ఇవన్నీ మనకి గుర్తు చేసుకోవచ్చు. నల్లవాడు కాదు తెల్లవాడే అని ఇలాంటివి ఎన్నో చమత్కారాలు మనం వింటూ ఉంటాం కదా. పులకయతి ఇప్పుడు మనం ఇవాళ స్పష్టంగా చూసేస్తున్నాం రంగ విమానాన్ని. మన కళ్ళు గగుర్పొడుస్తున్నాయి అంటున్నారు. పులకయతి పులకింప చేస్తోంది అని అంటున్నారు. ఏది పులకింప చేస్తోంది అంటే విమానం. ఈ విమానము పులకయతి. చివరి పాదం చూడండి. శ్రీరంగ విమానము పులకయతి పులకింప చేస్తోంది. ఒళ్ళు పులకరిస్తోంది అనుకోకండి, చూస్తున్న కళ్ళు పులకరిస్తున్నాయి. ఒళ్ళు పులకరించటం విన్నాం, కానీ భట్టర్ వారు కళ్ళు పులకరించడాన్ని చెప్తున్నారనమాట. పులకరించటం అంటే ఒక ఆనందాన్ని అనుభవించటం. ఆ పులకలు కూడా ఎలాగా అనే దాన్ని చెప్తున్నారు. లోచనే పులకయతి అంటున్నారు. నా కళ్ళని పులకరింప చేస్తోంది. ఆ విమానానికి ఒక విశేషణాన్ని వాడుతున్నారు. పావనం విమానం పులకయతి అంటున్నారు. పావనమైనటువంటి విమానం అంటే పవిత్రము చేస్తోంది, ఆనందాన్ని కలిగిస్తోంది, పులకింప చేస్తోంది అంటున్నారు. ఇందులో ఎవరి నేత్రాలని అంటే నహా, ఇక్కడ కూడా బహువచనమే చెప్తున్నారు. మన అంటున్నారు అనమాట. మన నేత్రాలని చూడండి, ఆ శ్రీరంగ విమానము పులకరింప చేస్తోంది అంటున్నారు. ఎలాంటి విమానము అన్నదాన్ని పైన చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఇది విమానము అని. విమానం అంటే అయితే మాత్రం లోపల ఉన్నవాడు ఎవరు? పరమాత్మ ఉన్నాడు, రంగనాథుడు ఉన్నాడు. రంగనాథుడికి ఏది కావాలంటే ఆ రకంగా తాను మారి సేవని అందించేటటువంటి వాడు ఎవరు అనంటే, ఇంతవరకు మనం ప్రణవాకార విమానం అని అనుకున్నాం. ప్రణవాకారం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆ రకమైనటువంటి సేవని అందించేటటువంటి వాడు మాత్రం ఎవరవుతారు అంటే శేషుడే అవుతాడు. అందుకే మనకి ఇందులో మనకి ఆళ్వందార్ స్తోత్రంలో నివాస శయ్యాసన పాదుకాంసుక అనేటటువంటి శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే ఇక్కడ విమానం ఎవరనమాట? భగవంతుని యొక్క నివాసం అవుతోంది. మొన్న కూడా మనం అనంతుడు అని నిత్య గ్రంథంలో ప్రస్తావన చేసుకున్న ఆ అనంతుడిని గురించి 3 పర్యాయాలు చెప్తారు నిత్య గ్రంథంలో. భగవద్ రామానుజులు అంశాన్ని మరొకసారి మనం చెప్పుకుందాం. ఇప్పుడు పరమాత్మకి నివాసంగా ఉంది విమానం కనుక, పరమాత్మ నివాసం ఎవరు అంటే అనంతుడు. ఆ అనంతుడే ఈ విమానము అని మనం ఇప్పుడు భావన చేసుకోవాలి. అనంతుడు అనేసరికల్లా మనం నల్లగా భావించకూడదు, తెల్లగా ఉంటుంది అని మనం అనుకోవాలి. పంచశయనో అని మనం చెప్పుకుంటాం చూసారా. కుత్తు విళక్షరియా అన్నప్పుడు పంచశయనాన్ని గురించినటువంటి ప్రస్తావనలో పక్కకుండేటటువంటి లక్షణాలలో తెలుపు అనేది కూడా ఒకటి, చల్లతనం అనేది కూడా ఒకటి, ఇలా చెప్తారు. అంచేత పెరుమాళ్ల పక్క కూడా ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. అంటే శేషుడు ఎలా ఉంటాడనమాట? తెల్లగా ఉంటాడు. పక్క తెల్లగా ఉండాలని కాదు, అసలు సహజంగా శేషుడు అంటేనే స్వచ్ఛమైనటువంటి ధావళ్యం కలిగినటువంటి వాడు అని ప్రారంభం చేస్తున్నారు. అపి ఫణిపతి భావాత్ శుభ్రం అనే పదాలు ఉన్నాయి చూసారా. ఫణిపతి భావాత్, ఫణిపతి అవడము చేత అని అర్థం అనమాట. ఫణిపతి భావము అంటే ఫణిపతిత్వం అని అనుకోవాలి. అనంతుడు కావడం చేత, పాములకి అధిపతి అయినటువంటి వాడు కావడం చేత, శుభ్రం
అపి అంటున్నారనమాట. ఈ అపి అక్కడికి కలుపుకోవాలి. శుభ్రం అంటే తెల్లటి వాడు అపి అయినప్పటికీ కూడా ఎప్పుడూ అనంతుడు తెల్లనైన వాడే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నల్లగా ఎందుకు మనం భావిస్తున్నాము? శ్రీరంగ విమానం కూడా తెల్లగా ఉండి లోపల ఉండేటటువంటి రంగనాథుడు నల్లగా ఉన్నట్టు కనిపించాలి కదా అంటే దానికి కారణం చెప్తున్నారు. అంతః శయాళోహో ఆ లోపల ఎవరు పవళించి ఉన్నాడు అంటే రంగనాథుడు. అంతః లోపల శయాళో శయనించి ఉన్నవాడైనటువంటి అని అర్థం. శ్రీరంగే శయమాశ్రయే అనే శ్లోకం మనం ప్రార్థనగా చదువుకుంటున్నాం చూసారా, 8వ శ్లోకం. శ్రీరంగే శయం శ్రీరంగ విమానమునందు నిద్రిస్తూ ఉన్నా అని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీ అంతః శయాళోహో ఎవరా పడుకున్నవాడు అంటే రంగభర్త, శ్రీరంగ భర్త, శ్రీరంగ రాజు. ఇంతవరకు రంగనాథ, రంగధామ ఇలాంటి పదాలు వచ్చాయి. ఇప్పుడు చూడండి రంగభర్త అని ఒక ప్రయోగం జరుగుతోంది. ఇవన్నీ కూడా మనం గుర్తిద్దామని అనుకుంటున్నాం కదా. ఇంతవరకు ఈ రంగభర్త అనే ప్రయోగం రాలేదు. ఈ శ్లోకంలో మనకి రంగభర్త అనేటటువంటి ప్రయోగం వచ్చింది. భరించేవాడు భర్త కాబట్టి రంగభర్త ఆయన, నిద్రాళువు ఆయన, శయనాసనంలో ఉన్నవాడు ఆయన. ఆయన యొక్క రంగు ఎలా ఉందిట అనంటే మరకత సుకుమారై అంటున్నారు. మరకతమణి యొక్క రంగులో ఉన్నాడు ఆయన, ఇంద్రనీలమణి యొక్క రంగులో ఉన్నాడు అని మనకు చెప్తూ ఉంటారు కదా. మరకతమణి రంగు అని ఆళ్వార్లో చాలా చోట్ల ప్రస్తావన చేశారు. ప్రధానంగా తొండరడిప్పొడి ఆళ్వార్ల యొక్క పాటలలో పచ్చమా మలైపోల్మేని పవళవాయ్ అనే పాశురాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఒక మరకత మణి లాగా ఉంటాడు. పచ్చటి మరకత మణి అంటే బాగా ముదురాకు పచ్చ అని మనం అనుకోవాలన్నమాట. అదే నీలం అని అనుకోవాలి. అలాంటి మరకత మణి కొండలాగా ఉంటాడు ఆయన అని మరకత పర్వతం లాంటి అని పచ్చమా మలై పోల్మేని అని మరొక రకంగా చెప్తున్నారు. అలాగే మరకతమే అని ఆళ్వార్లు ప్రయోగించినటువంటి 3 పాసురాలని మనకి ఇక్కడ ప్రమాణంగా ఇస్తున్నారు ఆకరాలలో. ముందు నేను చెప్పలేదు, ఇప్పుడు నోట్ చేసుకోండి, వాళ్ళే చదువుకుందాం, రేపటిదాకా ఆగద్దు మనం. ఒకటి పేయాళ్వార్లు మనకి అందించినటువంటి 3ాం తిరువందాదిలో 87వ పాసురం మనకి వ్యాఖ్యానంలో ఉంది, మీరేం కంగారు పడక్కర్లేదు. 3ాం తిరువందాది 87వ పాసురం ఒకటి. అలాగే పెరియ తిరువందాది మనకి వీరు అనుసంధానం తిరుమంగయాళ్వార్ల పెరియ తిరువందాదిలో 5, 6, 1 అంటే 5వ పత్తు 6వ దశకం 1వ పాసురం. అలాగే పెరియాళ్వార్ తిరుమొழிలో 5, 1, 10 5వ పత్తు 1వ దశకం 10వ పాసురం. మాలేమణివಣ್ణ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అసలు పశ్చిమామలై పోల్మేని కూడా అక్కడ ఇవ్వలేదు. కానీ పశ్చిమామలై అంటేనే మరకత పర్వతము అని మనకు అర్థం అక్కడ ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాధాన్యం దేనికి ఇస్తున్నారు? మరకతం అనే పదానికి ఆ పద ప్రయోగం చేసి ఉండేటటువంటి పాసురాలని 3ంటిని ఇస్తున్నారు. ఒకటి పెయ్యాళ్వార్లది, ఒకటి తిరుమంగయాళ్వార్లది, ఒకటి పెరియాళ్వార్లది పాసురాలు. చివర్లో మనం అనుసంధానం చేసుకుందాం. మరకత సుకుమారై మరకతపు కాంతి వలె సుకుమారములు అంటే తీక్ష్ణమైనవి కాదు అని అర్థం అన్నమాట. అలాంటి తీక్ష్ణం కానటువంటి వాటిలో నమ్మాళ్వార్లు అంటున్నారు, ఉంటే ఉండవచ్చు, ఇక్కడ ఉన్నవి మనం ఇవాళ అనుసంధానం చేసుకుందాం. మయూఖములు అంటే కిరణములు అని అర్థం. మరకత సుకుమారై మయూకై మరకతముల కాంతి వంటి మరకతమణి కాంతి వంటి మయూఖములు కిరణములతో సుకుమారములైనటువంటి కిరణములు దేని మీద ప్రసరిస్తున్నాయి? నివాసమంతా పరుచుకుంటున్నాయి. ఒక్కొక్కళ్ళు వస్తే వాళ్ళ ప్రభావం మొత్తం అంతా పరుచుకుని ఉంటుంది. స్వామివారి లాంటి మహానుభావులు ఎవరైనా సత్పురుషులు వచ్చారనుకోండి, వాళ్ళ నుంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వస్తూ ఉంటుంది, తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు
తేజస్సు మన ఇంటికి అలాంటి మహానుభావులు వేంచేస్తే మన ఇంటి ఇల్లంతా తేజోమయంగా అయిపోయినట్లుగా మనకొక భావన కలుగుతుంది. అలాగే నివాస రూపుడై ఉన్నటువంటి ఆ అనంతుడు తెల్లగా ఉన్న లోపల పడుకున్నటువంటి ఆ నల్లని రంగభర్త యొక్క, నల్లని అంటే ఇక్కడ మరకత వర్ణుడైనటువంటి ఆ స్వామి యొక్క కిరణాలతోటి అదంతా కూడా నల్లగా మరకత వర్ణంలాగే కనిపిస్తోంది అనమాట. అంటే తెలుపు పోయింది, ఆ నలుపే అందులో ప్రతిఫలిస్తోంది. తెల్లనైనటువంటి అద్దంలో ఏ వస్తువును పెడితే ఆ రంగు వచ్చినట్టు, ఇప్పుడు బల్బు వెలుగుతూ ఉంటుంది, దాని మీద మనం ఒక వస్త్రాన్ని వేసాము, నీలవర్ణం వేస్తే నీలపు కాంతి వస్తుంది, తెలుపు ఎర్రవర్ణం వేస్తే ఎరుపు కాంతి వస్తుంది. అలాగే లోపల ఉన్నది బయట దాన్ని మార్చింది. లోపల ఉన్నది బయట దాన్ని మార్చడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి తెల్లదాన్ని నల్లవర్ణంగా మార్చింది. ఆ కిరణాలు ఎవరివి అంటే రంగభర్త యొక్క కిరణాలు. ఇక్కడ ఒక్క క్షణం ఆగి మనం ఒక అంశాన్ని తెలుసుకుందాం. భగవంతుడి రంగు ఏది అంటే నిర్మోహమాటంగా మనం చెప్పేస్తున్నాము నీలవర్ణం 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 అని, నీలమేఘశ్యాముడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం గోదాస్తుతి విన్నప్పుడు భగవంతుని వర్ణం నీలవర్ణం మాత్రమే కాదు, ఆయనది హిరణ్య వర్ణం అని కూడా ఉపనిషత్తు మనకి చెప్తుంది. బంగారు రంగు కలిగినటువంటి వాడు అని ఉపనిషత్తు ద్వారా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు భగవంతుడి రంగు బంగారు వర్ణము, భగవంతుడి వర్ణము నీలవర్ణము, ఇవి రెండు మనకి గుర్తొస్తాయి ఏమో ఉపనిషత్ జ్ఞానం ఉంటే. కానీ అసలు విషయం మర్చిపోతామండి. భగవంతుడికి అసలు రంగు ఏది అని అంటే మనం రోజు చదువుతాం, కానీ మనకు ఆ వర్ణం గుర్తురాదు. ఎంచేత అంటే రోజు చదువుతాం కదా, దృష్టి లేకుండా చదువుతాం అన్నమాట. మనం రోజు చదివే శ్లోకం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ప్రారంభ శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం, తర్వాత మాట ఒకసారి గుర్తు చేసుకోండి, శశివర్ణం అని ఉంది కదా, అక్కడ నీలవర్ణం అని ఉందా చెప్పండి. శశి అంటే చంద్రుడు, శశివర్ణుడు అంటే చంద్రుని వన్నె కలిగిన వాడు, అంటే తెల్లటివాడు అని కదా అర్థం. పాపం ఆయన కాంతినే మర్చిపోయినాం, ఆయన రంగునే మర్చిపోయినాం. ఎలాగా అంటే ఇందాక ఒక చెప్పానే, ఈ నాయనమ్మలు అమ్మమ్మలు చెప్తే తప్ప తెలియదు అనేసి. శశివర్ణం పుట్టినప్పుడు ఆయన తెల్లగానే ఉన్నాడు, ఆయన అసలు రంగు తెలిపే. కానీ అంటే భగవంతుడు పుట్టినప్పుడు కాదు సుమండి, మామూలుగా సహజమైనటువంటి వర్ణం శశివర్ణం కనుకే శశివర్ణం చతుర్భుజం అని చెప్పిన మాట గుర్తుండదే. ఎంచేత గుర్తుండదు అంటే ఎప్పుడైనా తెల్లగా కనిపిస్తే కదండి ఆయన గుర్తు పెట్టుకోవడానికి. కనీసం ఒక్క ఫోటో కూడా తెల్లటి ఫోటో లేదు ఆయనది. ఎంచేత అంటే ఆయన కూడా ఆయన లోపల ఉండేటటువంటి కరుణ అనేటటువంటి రసం అధికంగా ఉండడం చేత దయారసంతో నిండినవాడు అయినాడు ఆయన, నిండైన దయ కలిగిన వాడు ఆయన. ఆ నిండైనటువంటి దయ కలిగి పూర్తి కలిగి ఉండడం చేత నిండుగా నీరుండేటటువంటి మేఘం ఎలాంటిదో అలాంటి రంగే కనిపిస్తోంది. దయారస నిర్భరుడు అవడం చేత ఆయన కరుణారసంతో కూడినవాడు కనుక శశివర్ణుడిగా అనిపించటం లేదు, మేఘవర్ణుడే అయిపోతున్నాడు ఆయన. నీటితో కూడిన మేఘంలాగా భగవంతుణ్ణి మేఘంతో పోల్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన రంగు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తాను రంగు మార్చుకున్నాడు, తన రంగుని మళ్ళీ ఈయనకి కూడా అందిస్తున్నాడు. ఎవరికి, శేషునికి అన్నమాట. తాను తెల్లవాడు కాని కరుణతో నల్లబడ్డాడు, మేఘవర్ణంగా అయినాడు. ఇప్పుడు ఆ మేఘవర్ణమే ఈ అనంతునికి కూడా కలిగిస్తున్నాడు ఆయన. తన వర్ణం అంతటా ప్రతిఫలిస్తోంది. ఆ కాంతి ఆ మొత్తం ఆ అనంతుని మీద, ఆ విమానం మీద ప్రసరిస్తోంది. కాబట్టి సకల జలధి పానా, చూడండి శ్లోకం చూడండి, సకల జలధి పానా. ఆழிమழை ఖండాలో ఆండాళ్ళమ్మ వారు వరుణుణ్ణి మేఘాన్ని ఏమని శాసించింది అంటే సముద్రంలో ములుగు అని చెప్పింది ఆమె. ఆమె చెప్పింది ఒక సముద్రమే అక్కడ. కానీ ఇప్పుడు ఈ విమానం ఎలా కనిపిస్తోంది అంటే మొత్తం అన్ని సముద్రాలలో నీరు తానే తాగేస్తే. సకల జలధి పాన, మళ్ళీ మీకు చెప్పక్కర్లేకుండా పదాలు గుర్తుండాలన్నమాట. అన్ని
అన్ని సముద్రాలలో ఉండేటటువంటి నీటిని పానం చేసి శ్యామ నల్లబడింది మేఘం, జీమూత అలాంటి మేఘం ఉంది, నాకంటే నల్లటి మేఘం మరొకటి లేదు అనే ఉండేటటువంటి ఒక మేఘం. అది అన్ని సముద్రాలలోనూ నీటిని పూర్తిగా నింపుకొని నల్లగా ఉండేటటువంటి మేఘాన్ని కూడా జయించేసిందిట. జైత్రం జయించేసింది ఎవరు అంటే విమానం, శ్రీరంగ విమానం. అంటే ఈ లోపల ఉన్న ఆ స్వామి యొక్క కాంతి ప్రభావం ఎంతగా ఉంది అంటే పాపం ఏ చిన్న స్పేస్ కూడా వదలకుండా మొత్తం అంతా నల్లగా అయిపోయేటట్టు చేసింది. ఆ లోపల ఉన్న మేఘం బయట ఉండేటటువంటి ఈ విమానాన్ని కూడా మేఘంలాగే తయారు చేసేసింది. ఇప్పుడు పోటీ పడుతోంది కాదు, పోటీ పడితే ఇంకా సమానత్వం ఉంటుంది, జయించేసింది. ప్రైజ్ దీనికే వచ్చేసింది ఈ విమానానికి. దేన్ని జయించింది అంటే అన్ని సముద్రాలలో ఉండేటటువంటి నీటిని పానం చేసి నల్లబడ్డటువంటి మేఘాన్ని కూడా జయించే అంత నలుపు కలిగినటువంటి విమానం పావనం పులకయతి, పవిత్రులని చేస్తోంది, నా కనులని పులకరింప చేస్తోంది, మన కనులని పులకరింప చేస్తోంది అంటున్నారు. ఇందులో చాలా అద్భుతమైనటువంటి భావన. ఎప్పుడు మనం విమానాన్ని చూసినా భగవంతుడి రంగు గుర్తు రానట్టే ఈ అనంతుని యొక్క అసలు రంగు కూడా మనకి గుర్తు రాకుండా అయిపోయింది. కానీ లోపల ఉన్నవాడు నల్లబడడానికి కరుణ కారణము. అదే మేఘవర్ణం కలిగింది. అందుకే మేఘవర్ణం శుభాంగం అని కదా మనం స్వామిని మేఘవర్ణుడు అంటాం కదా. అలాంటి మేఘం లోపల ఉంటే మరి ఆ మేఘం యొక్క కాంతి అంతటా ప్రసరించి ఈ ఫణిపతిని కూడా నల్లగా మార్చేసింది. అలాంటి నల్లని ఈ విమానము పులకయతి పులకింప చేస్తోంది అంటున్నారు. కంటికి పులకలు రావడం ఏమిటండి, ఒంటికి పులకలు రావడం అని మనం విన్నాం కదా. అంటే ఆ విమానాన్ని చూస్తే మరి ఇంకా కళ్ళు మూతబడు, కళ్ళు అలా తెరుచుకుని అనిమిషత్వం అంటారు చూసారా, అలా అనిమేషులమై మనం ఆ విమానాన్ని చూస్తాం. ఇంత కళ్ళు చేసుకొని చూస్తున్నారు అని అంటే ఏదైనా మనకి నచ్చింది అనుకోండి, ఏదైనా మనకి ఇష్టమైంది అనుకోండి, అలా కళ్ళు విప్పార్చుకొని మరీ చూస్తాం. అంటే కంటికి పులకరలు రావటం అంటే కళ్ళు విప్పారడం అనేటటువంటి ఒక లక్షణం అని అనుకుందాం. ఇది కాకుండా ఇంకొక లక్షణం ఏది అని అంటే ఆనందం అతిశయించేసి కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతాయి. ఇవి దుఃఖంతో కలిగేవి కాదు, ఆనంద బాష్పాలు అంటారు. చాలా రోజుల తర్వాత ఇష్టమైనటువంటి వ్యక్తులను చూస్తే కళ్ళు ఆనంద బాష్పాలు కార్చినట్లుగా ఈ విమాన దర్శనం కూడా ఆనంద బాష్పాలను కలిగిస్తోంది, కళ్ళు విప్పారేటట్లుగా చేస్తోంది అంటున్నారు. ఇందులో ఒకటి భోగ్యతని కలిగిస్తుంది, ఒకటి పవిత్రతను కలిగిస్తోంది. పావనం అని అన్నారు చూసారా, పవిత్రులని చేస్తోంది. ఇప్పుడు ఇది మనకి పవిత్రతని కలిగించటం అంటే మనకు ఉండేటటువంటి దోషాలన్నింటినీ పోగొట్టడం అని కదా మనం అనుకుంటున్నాము. అలా పోగొడుతోంది అని అంటే మనకి అనిష్టాలని పోగొడుతోంది. పవిత్రులను చేస్తోంది అంటే ఉన్న అనిష్టాలన్నీ పోతున్నాయి. అనిష్టాలన్నీ పోతే సరిపోతుందా, దాంతో పాటుగా మనకి ఇష్టం కూడా కలగాలి. ఎందుకు ఇక్కడ అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి అనంటే వెనకని మన శ్లోకంలో ప్రతి మహా శరణం అని అన్నారు. నేను శరణంగా దీన్ని విశ్వసిస్తున్నాను అన్నారు. శరణం అంటే దిక్కు అని అనుకున్నాం, అదే సాధనము అని అర్థం. మోక్ష సాధనంగా దీన్ని నేను విశ్వసిస్తున్నాను అన్నారు వెనుకటి శ్లోకంలో. మోక్షానికి సాధనాలేవి అంటే సాధన భక్తి, సిద్ధ భక్తి అని రెండు రకాలుగా ఉంటాయి అని ప్రధానంగా కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇలా చెప్తూ వస్తారు. ఆ ప్రపత్తి కంటే మించినది కూడా అవతార రహస్య జ్ఞానం అని మన అమ్మవారు ఒరిత్తి మగనాయ్ అనేటటువంటి దాంట్లో చెప్పారు. ఇలా రకరకాలైనటువంటి మోక్ష సాధనాలు చెప్పబడ్డాయి. కానీ నేను దేన్ని విశ్వసిస్తున్నాను అనంటే ఇదిగో ఈ శ్రీరంగ విమానాన్ని అన్నారు వెనకాట్ల శ్లోకంలో.
భట్టర్ వారు. ఇప్పుడు అలాంటి మోక్ష సాధనం అయితే అది మనకేం చేయాలి? మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే అనిష్టాలు తొలగించాలి, ఇష్టాన్ని కలిగించాలి. ఆ శరణం కాబట్టి అనిష్ట నివృత్తి చేస్తోంది, ఇష్ట ప్రాప్తిని కలిగిస్తోంది అంటూ మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. చాలా అందంగా అనిష్ట నివృత్తి అనేది పావనం అనే మాటతోటి చెప్తున్నారు. పులకయతి అనేటటువంటి పదప్రయోగం ద్వారా ఇష్టాన్ని కలిగిస్తోంది అనే దాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు అర్థమైనది ఏది అనంటే తెల్లది నల్లగా అయిపోవుట అనేటటువంటి అంశం మనకి ఇందులో తెలిసింది కదా. ఇప్పుడు ఉన్నవాడు ఎక్కడ లోపల ఉన్నాడు, ఆయన రంగనాథుడు. ఇది అన్నిటికంటే మూలం. ఇప్పుడు పరమాత్మ అవతారాలు ధరించి వస్తాడు అని అంటారు. అవతారాలు ధరించినప్పుడు ఆయన వ్యూహం ప్లాన్ చేసుకుంటాడు అని అంటారు. ఆ వ్యూహ రూపంగా మనం చెప్పేటప్పుడు 5 రూపాలలో పాలకడలిలో పవళించి ఉండేటటువంటి స్వామిని మనం భావన చేస్తాం. పాలకడలిలో పవళించి ఉండేటటువంటి స్వామి అనేక రూపాలని ధరించి వస్తున్నాడు. దశధా నిర్వర్తయన్ అని దశావతారాలే కాదు ఇంకా చాలా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనం అవతారాలకి మూలకందమేది అనంటే వ్యూహరూపుడు అని అనుకోవాలి. క్షీరసాయి దగ్గర నుంచే అవతారాలు వస్తాయి. ఆండాళ్ళమ్మ వారు కూడా 2వ పాసురంలో పాలకడలిలో పవళించిన స్వామిని చెప్పి 3వ పాసురంలో త్రివిక్రముణ్ణి గురించినటువంటి ప్రస్తావన చేసింది. రామకృష్ణాది అవతారాలన్నింటికీ మూలం, విభవావతారానికి మూలం పాలకడలిలో ఉండేటటువంటి పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. కానీ అర్చావతారాలకి కూడా మూలం ఒకటి ఉంటుంది కదా. అర్చావతారాలకి మూలం ఏది? అఘ్నర్యామికైతే మూలం అక్కర్లేదు, పరవాసుదేవుడుగానే ఉంటాడు. మనకు అందుబాటులోకి వచ్చేటటువంటి మన కోసం దిగి వచ్చేవి విభవము, అర్చ. మరి అర్చామూర్తులకి కూడా మూలం పాలకడలి నాథుడా అంటే కాదు, అక్కడ వ్యూహం కాదు. దానికి మూలం ఎవరు అంటే శ్రీరంగనాథుడు. తనని తాను అర్చారూపిగా చేసుకొని సత్యలోకంలో బ్రహ్మకి అందించినటువంటి మొట్టమొదటి విగ్రహం కాబట్టి అర్చామూర్తులన్నింటికీ మూలం ఎవరు అనంటే రంగనాథుడు మూలం. విభవమూర్తులకన్నింటికీ మూలం ఎవరు అనంటే పాలకడలిలో ఉండేటటువంటి పరమాత్మ. ఇదొకటి మనం తెలుసుకుందాం. అలాగే దివ్య దేశాలకన్నింటికీ మూలమేది అంటే ఆద్యమైనటువంటి శ్రీరంగమే మూలం అని చెప్పుకోవాలి. ప్రథమమైనది స్వయం వ్యక్త క్షేత్రాలలో కూడా దివ్య దేశాలన్నింటికీ ప్రధానమైనది, ప్రారంభమైనది ఏది అంటే శ్రీరంగమే. అర్చామూర్తులకన్నింటికీ మూలం ఎవరు అంటే శ్రీరంగనాథుడే అని చెప్పుకోవాలి. అలాంటి శ్రీరంగనాథుణ్ణి ఇక్కడ తెల్లగా ఉన్నది నల్లగా అవుతోంది అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకి క్షీరసాగరంలో పవళించి ఉండేటటువంటి పరమాత్మని గురించినటువంటి ప్రస్తావన ముకుందమాలలో మనకు వస్తుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్కడ తమాషా నల్లగా ఉన్నది తెల్లగా కనిపిస్తుంది. ఏ శ్లోకంలో ముకుందమాలలో అంటే చివరి శ్లోకం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే. అక్కడ కూడా తెల్లగా చెయ్యలేదు, కానీ అక్కడక్కడ ఆ పాలకడలి నురగలు, ఆ తుంపరులు పడి ఆకాశము నక్షత్రాలు అలా కనిపిస్తున్నాడు అంటే ఆకాశం కనిపిస్తోంది. నక్షత్రాలంటే రాత్రే కాబట్టి ఆకాశం నల్లగానే కనిపిస్తుంది, నీలంగానే కనిపిస్తుంది. దాని మీద నక్షత్రాలలాగా ఆ పాలకడలి తరంగాల యొక్క తుంపరలు పడుతున్నాయి అని అదొక వర్ణనని మనం చూస్తాం. ఇంకా మరొక అందమైనటువంటి శ్లోకాన్ని మన వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఒకసారి చూడండి. క్షీరాంబోధే జఠరమభితో అనేటటువంటి ఒక శ్లోకాన్ని కొంతవరకు ఇచ్చారు, పూర్తిగా ఇవ్వలేదు. ఇది చెంపు రామాయణంలో ఉండేటటువంటి శ్లోకం. ఇందులో క్షీరసాగర సాయి అయి ఉండేటటువంటి స్వామి, ఆయన పడుకున్నటువంటి పడక ఉండేటటువంటి రంగు, దీన్ని మనకి చాలా బాగా చెప్తున్నారు. తెలుపుని నలుపుగా మార్చుట కదా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. క్షీరసాగరం అంటే తెల్లగా ఉంటుంది కదా, దాని లోపల శయనించి ఉన్నాడు కదా ఆయన. ఎలాంటి పక్క మీద శయనించి ఉన్నాడు? క్షౌమ గౌరే అంటారు. ముందు ఆ శ్లోకాన్ని చదువుతాను, మీరు వెతుక్కోలేరు కాబట్టి. ఆ శ్లోకం నాకు కూడా బాగా అలవాటు ఉన్న శ్లోకమే. మనకు కొంతవరకు ఉంది చూడండి. క్షీరాంబోధే జఠరమభితో
దేహభాసాం ప్రరోహైః కాలోన్మీలత్ కువలయదళాద్వైతం ఆపాదయంతో. క్షీరసాగరంలో పడుకున్నాడట ఆయన. నల్లటివాడు పడుకొని ఉన్నాడు. ఆయన దేహకాంతి క్షీరసాగరంలో ప్రతిఫలిస్తోంది. అంతటా అంతటా దేహకాంతి ప్రతిఫలించేసరికల్లా క్షీరసాగరం నిండా కలువలు పూచి ఉన్నాయా అన్నట్లుగా అవుతుంది. నల్ల కలువలతో నిండినటువంటి క్షీరసాగరంలా ఉంది. ఇక్కడ మయూఖై కాంతి కిరణాలు ఆ స్వామి దేహకాంతి ఆ క్షీరసాగరంలో ప్రతిఫలిస్తే ఎలా ఉందిట అంటే కాలోన్మీల కువలయ దళాద్వైతం ఆపాదయంతో. కువలయ దళాలతో తేడా లేకుండా ఉన్నట్లుగా ఉంది క్షీరసాగరం అంతా. ఆ కాంతిని కలిగి ఉంది అంటారు. తన దేహ భాష తన దేహ కాంతితో అలాంటి ఒక వర్ణం ఆ క్షీరసాగరంలో కనిపిస్తోంది. ఆతన్వానం భుజగశయనే. లోపల ఉన్నది మరి అలా అయితే ఆ అనంతుడు నల్లటివాడే అయితే అప్పటికే క్షీరసాగరంలో ఉన్నాడు కనుక అనంతుని కర్ణం కూడా క్షీరసాగరాన్ని నల్లగా చేస్తోంది అని చెప్పాలి. కానీ క్షీరసాగరం మీద అనంత శయనం ఎలా ఉందిట అంటే ఒక తెల్లటి వస్త్రం మీద మరొక తెల్లటి వస్త్రాన్ని పరుస్తే ఆ రెండిటికి కాంతి ఎలా సమానంగా ఉంటుందో తేడా తెలియకుండా ఉంటుందో అలా ఉన్నట్ట. భుజగ శయనే కామపి క్షౌమ గౌరే. తెల్లటి పట్టు వస్త్రంలా ఉన్నాడట అనంతుడు. అంటే అరచుడు తెల్లగా ఉంటాడు అనడానికి వైట్ పట్టు మెత్తటి సిల్కీ శారీని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. క్షౌమ గౌరే అంటున్నారు. ఆ అనంతుని పక్క కూడా అంత హాయిగా ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది, అంత తెల్లగా ఉంటుంది అని ఆ భోజరాజు చెప్తున్నాడు చెంపుక రామాయణంలోను. క్షౌమ గౌరే. అక్కడ ఎలా ఉన్నాడైనా నిద్రా ముద్రాభిరామో అంతఃశయాలో అన్నారు చూసారా భట్టర్ వారు. నిద్రా ముద్రాభిరామో. నిద్రా ముద్రలో ఉన్నాడు అంటున్నారు చూడండి. నిద్రపోతున్నాడు అనలేదు ఇక్కడ. శయాలో అని నిద్రపోతున్నాడు అన్నారు భట్టర్ వారు. కానీ నిద్రా ముద్ర. ఈ ముద్ర అనే పదం ఎప్పుడైనా సరే భంగిమలని సూచిస్తుంది. ముద్రలంటే నాట్య భంగిమలు కదా. నాట్యంలో ఆయా అర్థాలు వచ్చేటట్టుగా ముద్రలు పెడతారు అంటే వాళ్ళు నిజంగా నిద్రపోతున్నారని అర్థమా? ప్రదర్శన చేస్తున్నారు. అలాగే నిద్రపోతున్నట్టు ప్రదర్శిస్తున్నాడు ఆయన అంతే. ఆ ముద్రలో అందంగా ఉన్నాడు కానీ మేలుకొనే ఉన్నాడు. మేము కూడా అంతేనండి. మీరు ఒకవేళ మేము వీడియో ఆన్ చేసుకుంటూ ఉంటే ఆన్ చేసుకుని ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నట్టుగా మేం కనిపిస్తే మీరు కూడా ఇలాగే భావించండి అని మీరు ఇప్పుడు ఒక డిక్లరేషన్ ఇచ్చేయండి నాకు. నిద్రా ముద్రాభిరాములం. మేము నిద్రపోవటం లేదు, వింటున్నాము అని అనుకోవాలన్నమాట. నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు. మొత్తం జగత్తునంతటినీ రక్షించటంలో జాగరూకుడయే ఉంటాడు. కానీ నిద్రా ముద్ర అభిరాముడై ఉంటాడు. శయనకాలికమైనటువంటి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మనకు ఆ సౌందర్యాన్ని అనుభవింపచేయడం కోసం నిద్రా ముద్రతో ఉంటాడు ఆయన అని అందులో చెప్తారు. అంటే అందులో కూడా స్వామి తన దేహకాంతితో క్షీరసాగరాన్ని నల్ల కలువలతో నిండినట్లుగా చేస్తున్నాడు అనేటటువంటి ఒక భావన. అలాగే ఇక్కడ కూడా అనంతుణ్ణి తన దేహకాంతులతో నల్లగా మార్చినవాడు. మరకత సుకుమారై అని ఒక మాట అంటున్నారు చూసారా. ఇంకో మాట కూడా ఇక్కడ ఈ అంటే గ్రంథాలు చదవాలి చదువుతున్న కొద్దీ తవ్విన కొద్దీ లోతుకు వెళ్ళిన కొద్దీ మనకి ఎన్నో విశేషాలు తెలుస్తూ ఉంటాయి. ఆ చెంపు రామాయణ వ్యాఖ్యానంలో ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం రాసేటప్పుడు మరొక రహస్యాన్ని మనకి చెప్తున్నారు. ఇప్పుడు భగవంతుడు నల్లగా ఉన్నాడు అంటే ఇంద్రనీలమణి అని అనుకోవాలి. మణులు రత్నశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. రత్నాల యొక్క నాణ్యతని దాని యొక్క విలువని గుర్తించేటటువంటి వారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంటుందిట. అలాగే మంచి నీలం అని మనకి తెలియాలి అంటే ఒక పరీక్ష పెడతారట. ఏమిటా నీలానికి పరీక్ష పెట్టడం? ఆ నీల రాయికి పరీక్ష ఎలాగా అంటే ఆ నీలాన్ని పాలల్లో వేస్తున్నారట. ఆ నీలాన్ని పాలల్లో వేస్తే పాల రంగు నల్లగా నీలంగా మారితే
అది ఉన్నతమైనటువంటి విలువైనటువంటి నీలము అని గుర్తిస్తారట. ఇది రత్నశాస్త్రం చెప్తుంది. పాలల్లో నీలం వేసినంట, క్షీరమధ్యే క్షిపే నీలం, క్షీరంలో నీలాన్ని వేస్తే క్షీరంచేత్ నీలతాం వ్రజేత్, క్షీరము కాని నల్లగా మారితే ఆ రంగుని సంతరించుకుంటే స ఇంద్రనీలో విజ్ఞేయ, అది ఇంద్రనీలము అని గుర్తించండి. సర్వ సౌఖ్యకర శుభ. ఇవాళ చూడండి, మనకి ఏ ఛానల్లోనైనా ఈ రాయి పెట్టుకోండి, ఆ రాయి పెట్టుకోండి, దాంతో తల కొట్టుకోండి అని చెప్తే కూడా కొట్టేసుకుంటామేమో. ఇప్పుడు పెట్టుకోమని చెప్తున్నారు, పెట్టుకుంటున్నాం. కొట్టుకోండి అంటే కూడా కొడతారేమో, కొట్టుకుంటామేమో. మన వెర్రి అలా ఎక్కువైపోతుంది. ఈ నీలం ధరించండి, ఈ పచ్చ ధరించండి, రత్నం ధరించండి, ఇవేవో చెప్తూ ఉంటారు కదా. అలాగా ఇంద్రనీలము సర్వ సౌఖ్యకరము అని చెప్తారు. అది సర్వసౌఖ్యకరమైన శ్రేష్టమైనటువంటి ఇంద్రనీలం కావాలి అంటే రత్నశాస్త్రంలో ఈ పరీక్షా విధానాన్ని చెప్తారు. అంటే క్షీరంలో నీలం వేస్తే క్షీరం నీలంగా మారడం, రంగు మారడం అనేది అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. రంగు మారడం అనేది ఈ శ్లోకంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ కూడా భట్టర్ వారు మనకు అదే చెప్తున్నారు. ఇది సామాన్యమైనటువంటి ఫలితం కాదు, ఆ లోపల ఉండేటటువంటి స్వామి యొక్క కాంతి ప్రసరించింది. అందుకే సకల జలధిపాన శ్యామ జీమూత జైత్రం అయిపోయింది, ఈ నల్లని మేఘంలా ఉంది అంటూ ఈ శ్రీరంగ విమానం పులకయతి అంటున్నారు. ఇప్పుడు మనకి ఇందులో 3 రంగులు కనిపిస్తున్నాయి. నీలంగా ఉండడం అనేటటువంటి ఒక వర్ణాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు సుకుమారం అంటే మృదుత్వం అనేటటువంటి దానిని ఒకటి చూస్తున్నాం. అంతేకాదు శైత్యం చల్లతనం అనేది ఉండాలి. కంటికి ఎప్పుడైనా సరే ఏదైనా సరే హాయిగా ఉండాలి అని అంటే ఆ రంగు నీలిమ అని చెప్తారు. అందుకే మనకి ఆ నీలవర్ణం, లేత నీల వర్ణాన్ని కలిగినటువంటి డ్రెస్ ని ధరిస్తారు. అలాగే దానికి కారణం ఏమిటంటే కంటికి ఆ నీలిమ ఒక రకమైనటువంటి సౌఖ్యాన్ని కలిగించేది అవుతుంది కనుక భట్టర్ వారు ఇప్పుడు ఆ నైల్యాన్ని దర్శిస్తున్నారు. దానితో పాటుగా చల్లతనాన్ని పులకయతి అని అనడంలో అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తోంది అనమాట. ఆ శైత్యం అలా ఉంది. పక్కకి కూడా అవే రంగులు ఉండాలి కదా, అందుకని పక్క చల్లగా ఉండాలి. చల్లతనం కూడా ఒక లక్షణం కాబట్టి అనంతుడు చల్లగా ఉంటాడు కాబట్టి ఆ శైత్యాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. మరొక మాట మృదుత్వం అని అంటున్నారు. ఎప్పుడైనా కిరణాలు తీక్ష్ణంగా మన మీద పడకూడదు. సుకుమారై అనే మాట ఉంది చూసారా, సుకుమారం అని అనడంలో ఆ సౌకుమార్యం ఏది అంటే కంటికి సుఖాన్ని కలిగించేటట్లుగా ఉండేటటువంటి కాంతులు. ఏదైనా తీవ్రమైనటువంటి ఒక రూపం అనుకోండి, దాన్ని మనం దర్శించలేం. శక్తి దాంట్లో ఉండవచ్చు కాక, కానీ ఆ తీవ్రతని మనం తట్టుకోగలిగేటట్లుగా ఉండదు. కానీ ఈ మయూఖములు ఎలా ఉన్నాయి, ఈ కిరణాలు ఎలా ఉన్నాయి అంటే సుకుమారై. టార్చ్ లైట్ వేసినా కళ్ళల్లోకి ఇలా ఒక్కసారి చూపిస్తే మన కన్ను చెదిరిపోయేటట్లుగా అవుతుంది. కంటికి ఆపరేషన్స్ అవి అయినప్పుడు నెమ్మదిగా విప్పి చూడమని చెప్తారు. మన అమ్మవారు కూడా స్వామిని అలాగే విప్పి చూడమంది. ఒక్కసారి చూసామంటే మేము తట్టుకోలేము అని అంటుంది. అందుకే ఆ మయూఖములకి ఒక విశేషణాన్ని వాడుతున్నారు, సుకుమారై. ఆ సౌకుమార్యం ఏమిటండి, పువ్వా అంటే కాదు. ఆ సౌకుమార్యం అంటే మృదువైన కిరణములు, తీష్ణత లేకుండా ఉండేటటువంటివి, కంటికి హాయిని కలిగించేటటువంటి కిరణములు అని. అలాంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీరంగ విమాన దర్శనం చేసి ఆ విమానం మనకి అనిష్ట నివృత్తిని కలిగిస్తుంది, ఇష్ట ప్రాప్తిని కలిగిస్తుంది అని చెప్తూ ఆ విమానాన్ని చేరుతున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఇందులో మనం ముఖ్యంగా గుర్తించవలసినటువంటి అంశము, ఇది తెల్లగా ఉండనక్కరలేదు, తెల్లగానే ఉండేది కానీ నల్లగా మారింది అనేటప్పుడు ఇది ఎలాగైతే ప్రకాశకం అవుతుందో సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు.
భగవద్గీతలో ఒక ప్రమాణం కూడా మనకి ఇవాల్టి శ్లోకంలో ఇచ్చారు. అది కూడా మనకి ఇచ్చేశారు. 14వ అధ్యాయము 6వ శ్లోకము, గుణత్రయ విభాగ యోగం అని ఒక సత్వరజస్తమాల గురించి చెప్తారు చూసారా. అందులో ప్రకాశకం కావాలి అంటే సత్వము ప్రకాశకం అవుతుంది అని మనకి చెప్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. సత్వగుణం వల్ల రోగాలు లేకుండా ఉంటాయి, ప్రకాశకంగా ఉంటుంది. అలాంటి మనని ఎందులో ఏ పని చేసేటట్లుగా చేస్తుంది అంటే జ్ఞానాన్ని పొందాలి అని అనిపించేటట్టుగా జ్ఞానంతో సుఖంతో మనని కలిపేది అవుతుంది. ఏది అంటే సత్వగుణము అని మనకి ఆ భగవద్గీతలో వాటి గురించినటువంటి వివరణ ఉంటుంది. అంటే మనకి తెలుసుకోవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి అని అనిపిస్తుంది అనుకోండి, మనలో సత్వగుణం ఉంది అని అర్థం అన్నమాట. సుఖాన్ని పొందాలి అనేటటువంటి సుఖంతో కలిపేది ఏదైతే అది సత్వగుణం అవుతుంది అంటారు. తత్వం సుఖే సంజయతి అని ఒక శ్లోకం కూడా అందులో ఉంటుంది. అందుకే ఇక్కడ పులకయతి అంటే ఇది శుద్ధ సత్వమయమైనదే అనే విషయాన్ని మనం గుర్తించుకుంటే, ఎందుకు అంటే ఇంత సుఖాన్ని కలిగిస్తోంది, ఇంత హాయిని కలిగిస్తోంది కనుక ఇది. అదే చెప్పేటప్పుడు రజో రాగాత్మకం విద్ధి అన్నాడు పరమాత్మ. ఇంకా కావాలి, ఇంకా కావాలి, రాగంతో తృష్ణతో కర్మలు ఇలా చేస్తూ ఉంటాం మనం. తమస్సు అజ్ఞానజం విద్ధి, తమో గుణమైతే అజ్ఞానజమైనది. దానివల్ల అసలు ఏది మనకొద్దు, నిద్రపోదాం హాయిగా అని అనిపించేటట్లుగా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఈ 3 గుణాలలో ఏ గుణాలు మనలో ఈ వ్యాసంగం అప్పుడు ఉద్బుద్ధములు అవుతున్నాయి అనేది మనమే ఒకసారి పరీక్ష పెట్టుకుందాం. సత్వం కలుగుతోందా, రజస్సు కలుగుతోందా, తమస్సు కలుగుతోందా? నిద్రస్తోంది అంటే తమో గుణం అధికమైంది, అలాగే రజస్సు ఉంది అంటే మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి. ఈ పని ఉండిపోయింది, ఆ పని ఉండిపోయింది, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు వస్తే రజోగుణం ఏం చెప్తున్నారు అని గబగబా బుక్ తీసుకుని నోట్ చేసుకుని ఇదా అదా అని దీని మీదే లగ్నమై అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత బాగుంది అని అనిపిస్తోందా? సత్వం ఉంది అనేటటువంటి అర్థం అన్నమాట మనకి. ఇక్కడ సత్వగుణ ప్రస్తావం ఎందుకు అంటే శుద్ధ సత్వమయమే అని ఈ విమానాన్ని గురించినటువంటి స్థిరీకరణ కోసం మనకి చెప్తున్నారు. అలాంటి సుఖమైనటువంటి దర్శనాన్ని మనం చేసి అనిష్టాలని తొలగించుకుని పవిత్రులమై ఆనందాన్ని పొందుదాము అని అనుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుని మిగిలిన విశేషాలని చివరిలో చెప్పుకుందాం. ఇందాక 3 పాసురాలు చెప్పాను. దానితో పాటుగా భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకం 14వ అధ్యాయము 6వ శ్లోకం, అది కూడా మనం అనుసంధానం చేసుకుందాం. శ్లోకం